నిజంగా దయ్యాలు ఉన్నాయా మేడం? ఒకవేళ దయ్యాలు ఉంటే వాటిని ఎలా తెలుసుకోవచ్చు? చాలా భయంకరమైన క్వశ్చన్ వేసావు. అయినప్పటికీ చెప్తాను. అంటే దెయ్యాలు ఉన్నాయి అని అంటే దానికన్నా ముందు దేవుడు ఉన్నాడుగా. దేవుడు ఉన్నాడని ఎలా దేవుడు చెప్తున్నావు? ఉన్నాడు అని మనం నమ్ముతున్నాం. నమ్మడం కాదు వాస్తవం. ఓకే. అయితే దేవుడిని చూపించు అంటే నేను తీసుకురాలేను కానీ, అలా అని దెయ్యాలు ఉన్నాయా అంటే కూడా తీసుకురాలేము. కాకపోతే దెయ్యాలు ఉన్నాయి. ఈవిల్ స్పిరిట్స్, గుడ్ స్పిరిట్స్ అని ఉంటాయి. అంటే దైవశక్తి, దుష్టశక్తి. దుష్టశక్తి ఈజ్ నథింగ్ బట్ దెయ్యాలు అనమాట. నెగిటివిటీ, మంచి చెడు అన్నట్టు. ఇవి మనకి చిన్నప్పుడు సినిమాల్లో ఎక్కువగా వస్తుండేవి. దెయ్యాలు, భూతాలు, హారర్. ఇప్పటికీ మనకి హారర్ మూవీస్ చాలా ఎక్కువ వస్తున్నాయి. కానీ మనకన్నా ఎక్కువ ఫారినర్స్ నమ్ముతారు. ఓకే. వాళ్ళు ప్రూవ్ చేశారు కూడా. అంటే ఆపరేషన్స్ అవి చేసేటప్పుడు క్లోజ్డ్ సర్క్యూట్ థియేటర్లో చేస్తారు కదా. ఉత్తి ప్యూర్ గ్లాసెస్తో ఉండే కంట్రోల్డ్గా ఉండే అప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు ఆ శరీరంలో నుంచి ఒక లైట్ ఆ గ్లాస్ను బ్రేక్ చేసుకుని వెళ్ళిపోయింది అన్నట్టు మనకి చాలా చాలా అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు, మిగతా కంట్రీస్ వాళ్ళు కూడా ప్రూవ్ చేశారు. అంటే ఆత్మ అంటే ఇప్పుడు మనకి 2 రకాల శరీరాలు ఉంటాయి. ఒకటి స్థూల శరీరము, ఒకటి సూక్ష్మ శరీరము. సూక్ష్మ శరీరం అంటేనే ఆత్మ. ఇది మనకి ఇంటర్నల్గా ఉంటుంది, కనపడదు. కానీ మనం మాట్లాడుతున్నాము, చేస్తున్నాము అంటే సమ్ పవర్ ఈజ్ దేర్. మనకి లోపల ఒక పవర్ అనేది ఉంటుంది. ఆ పవరే ఆత్మ. మనకి భగవద్గీతలో కూడా